అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను అనంత పద్మనాభ స్వామి వ్రత కథ తెలియజేస్తున్నాను. అక్షింతలను చేతిలో పట్టుకోండి. కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ కథను శ్రద్ధగా విన్నా అదే ఫలితం దక్కుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో వినండి. అనంత పద్మనాభ వ్రతకల్ప కథ. సౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు లోకములలో దారిద్ర్య నివారణకు ఒక మహోత్తర వ్రతము కలదు, దానిని చెప్పెద వినుడు అని ఈ విధముగా చెప్పసాగిరి. కాలకర్మ వశమున పాండవులు అరణ్యవాస సమయములో కృష్ణ భగవానునితో, మహాత్మా, మేము అనేక కష్టాలతో జీవనము సాగిస్తున్నాము. ఈ జీవన మార్గాన్ని తప్పించే తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పమని వేడుకున్నారు. ఓ ధర్మరాజా, పురుషులకు స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములను ఇచ్చే ఒక వ్రతము కలదు. అది ఏ అనంత పద్మనాభ వ్రతము. భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున చేయవలెను. ఆ వ్రతము వల్ల పుత్ర పౌత్రాది వృద్ధియు యశస్సు సుఖశాంతులు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా, ధర్మరాజు అనంతుడు ఎవ్వరో, అతని స్వరూపం ఏమిటి అని అడిగాడు. ఓ పాండుపుత్ర, అనంతుడు మరెవ్వరో కాదు, నేనే. సృష్టి స్థితి లయకారకుడును నేనే. కాల గమనమున ఆద్యుడను నేనే. నా హృదయాంతరాలలో 14 రుద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తర్షులు, భూర్భవ స్వర్గోకాదులు గల నా స్వరూపమును వీక్షించుము అన్నాడు. ఆ మాటలు విని, ఓ లోకరక్షక జనార్దన, అనంత వ్రతము చేస్తాము. ఆ వ్రతము ఎలా చేయాలి, ఏ దైవాన్ని పూజించాలి అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అడుగగా ఈ విధముగా చెప్పసాగిరి. కృతయుగములో సుమంతుడను వేద శాస్త్ర సంపన్నుడైన బ్రాహ్మణుడు కలడు. వశిష్ఠ గోత్రోద్భవుడైన సుమంతునకు భృగు మహర్షి పుత్రిక అయిన దీక్షాదేవితో వివాహమైనది. ఆ దంపతులకు సుగుణ రాశియగు పుత్రిక జన్మించినది. ఆ బాలికకు శీల అనే పేరు పెట్టారు. శీల తన తండ్రికి అనుగుణముగా భక్తి శ్రద్ధలతో ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన పుత్రికకు వివాహము చేయాలని నిశ్చయించుకున్నాడు. తపోనిష్ఠుడగు కౌండిన్య మహామునిని సుమంతుని ఇంటికి వచ్చాడు. ఆయనను సుమంతుడు అర్ఘ్య పాద్యాదులతో సత్కరించి తన కుమార్తె శీలని ఇచ్చి వివాహం చేశాడు. కౌండిన్యుడు సదాచార సంపన్నురాలు అయిన తన భార్యతో ఆశ్రమమునకు బయలుదేరాడు. మధ్యాహ్న సమయమున మార్గమధ్యములో బండి ఆపి సంధ్యావందనాది క్రియలు చేయాలనుకుని చెరువు దగ్గరకు వెళ్లారు. ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్దశి. స్త్రీలు అంతా ఎర్రని వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామిని పూజిస్తూ ఉంటారు. పరమ భక్తురాలైన శీల కూడా ఆ వ్రతమునందు ఆసక్తురాలై వారిని ఆ వ్రత విషయమును అడిగినది. ఈ వ్రతము అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతం వలన అనంత ఫలము లభించును అని తెలుపగా శీల ఆ స్త్రీల సహాయముతో వ్రతాన్ని ఆచరించింది. వ్రత ప్రభావం వల్ల ఆశ్రమము స్వర్ణమయముతో ఐశ్వర్య సంపదలు గల భవంతిగా అయ్యింది. దంపతులిద్దరూ ఏ లోటు లేకుండా అతిథి సత్కారములతో సుఖముగా ఉన్నారు. కౌండిన్యుడు ఓ రోజున శీల సందిట నుండి తోరము చూసి, ఓ శీల, నీవు తోరము కట్టుకున్నావు కదా, అది ఎందులకు? నన్ను వశము చేసుకొనుటక లేక మరి ఒకరి కోసమా కట్టుకున్నావా అని అడిగాడు. స్వామి, అది అనంత పద్మనాభ స్వామి తోరణము ధరించి ఉన్నాను. ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఇటు సిరి భాగ్యములు కలిగాయి అన్న శీల మాటలకు కౌండిన్యుడు కోపధారుడై దేవుని దూషిస్తూ తోరమును తెంచి భగభగా మండెడు మంటలలో వేశాడు. కొన్ని రోజులకు వారి సంపద అంతయు పోయెను. ఆఖరికి బియ్యం గింజ లేక క్షుద్బాధ పీడితురాలయ్యారు. కౌండిన్యుడికి గతమంతా గుర్తుకు వచ్చి దైవదూషణం వల్ల జరిగినది అని తలచి మనస్సులో అనంత నామము జపిస్తూ ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ వృక్షరాజమా, అనంతుడను నామము గల దైవమును చూచినావా అని అడిగాడు. అనంతుడెవరో నాకు తెలియదు అని ఆ వృక్షము చెప్పినది. కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు గాడిద నిలుచుని ఉన్నాయి. వారిని అనంత పద్మనాభ స్వామి గురించి అడిగాడు. అవి అనంతుడెవరో తెలియదు అన్నాయి. కౌండిన్యుడికి విసుగు బాధ కలిగి ఓపిక లేక మూర్ఛపోయి క్రింద పడ్డాడు. కౌండిన్యుడి కోసం భగవంతుడు తేజోవంతుడై వృద్ధ రూపమున వచ్చి కౌండిన్యుని తన గృహమునకు తీసుకొని పోయెను. ఆ గృహము మణులతోనూ దేవాంగణలతోనూ ఆశ్చర్యం కలిగించేటట్లు ఉన్నది. సదా గరుడ సేవితుడు, శంఖ చక్ర గదాధరుడు, స్వస్వరూపాల్ని పద్మనాభ స్వామి చూపించాడు.
వినిపించగా కౌండిన్యుడు సంతుష్టుడై నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని అనేక విధముల స్తోత్రము చేశాడు. అంతటా అనంత పద్మనాభ స్వామి సంతుష్టుడై ఎన్నడూ దారిద్ర్యం రాకుండా అంత్యకాలమున విష్ణులోక ప్రాప్తి కలుగునని వరము ఇచ్చాడు. దేవాదిదేవ, నేను త్రోవలో చూసిన మామిడి చెట్టు, ఆవు, వృషభము, గాడిద, ఏనుగుల వింత ప్రవర్తనకు కారణమేమిటని అడిగాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వముతో విద్యను ఎవ్వరికీ చెప్పక పోవడం వలన ఎవ్వరూ ఉపయోగించలేని మామిడి చెట్టుగా జన్మించాడు. ఒకడు మహాభాగ్యవంతుడై ఎన్నడూ ఎవ్వరికి ఆఖరికి బ్రాహ్మణులకు కూడా అన్నదానము చేయనందున పశువుగా పుట్టి పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. మానవులను ఎల్లప్పుడూ దూషణములు చేసినవాడుగాన గాడిద అయినాడు. పెద్దలు చేసిన ధర్మమును అమ్మినందువల్ల ఏనుగు అయినాడు. ఇవి వారి వారి పూర్వ స్థితిగతులు. నీవు 14 సంవత్సరాలు అనంత వ్రతము నియమానుసారంగా ఆచరించినచో నీకు నక్షత్ర స్థానము లభిస్తుంది అని అనంతుడు అదృశ్యుడయ్యాడు. కౌండిన్యుడు జరిగినది అంతయు భార్య శీలకు చెప్పి 14 సంవత్సరాలు అనంత వ్రతము చేసి ఇహలోకములో పుత్రులతో పౌత్రులతో సంపదలు పొంది నక్షత్ర స్థానం పొందాడు. ధర్మరాజా, కౌండిన్యుడు నక్షత్ర మండలములో ఆ నామమున విరాజిల్లుతూ ఉన్నాడు. అగస్త్య మహాముని ఆచరించి ప్రసిద్ధి పొందాడు. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర మొదలగు రాజులు ఈ వ్రతం చేసి యశస్సు పొందారు. స్వర్గప్రాప్తి కలిగింది. ఈ వ్రత కథను విన్నవారు ఇహలోకమున అష్టైశ్వర్యములతో సుఖంగా ఉందురు, అంతిమ కాలములో పరమపదము పొందగలరు అని పురాణ వచనం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షంతలు స్వామివారి మీద కొన్ని వేసి మీ శిరస్సు పైన ధరించండి. విన్నారు కదా అనంత పద్మనాభ స్వామి కథ కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.